అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇప్పుడైన వార్త, శంకర్ గౌడ్ కన్నుమూత, తీవ్ర షాక్ లో ముఖ్యమంత్రి. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నిప్పంటించుకున్న డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి. ఆర్టీసీ కార్మికుల సమ్మెలో విషాదం నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేటలో గురువారం నాడు మధ్యాహ్నం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినటువంటి ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ చనిపోయారు. 80% కాలిన గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న శంకర్ను వరంగల్ ఎంజీఎం నుంచి హైదరాబాద్కు తీసుకొస్తుండగా కర్మాన్ ఘాట్ దగ్గర కన్నుమూశారు. ప్రస్తుతం కంచన్బాగ్ డిఆర్డీఓ అపోలో ఆసుపత్రిలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని ఉంచారు. వరంగల్ జిల్లా నర్సంపేట బస్టాండ్ ఎదుట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ పెట్రోల్ పోసుకొని పండించుకొని ఆత్మహత్య ప్రయత్నించడం కలకలం రేపింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె, కార్మికుల డిమాండ్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్న మనస్తాపంతోనే డ్రైవర్ శంకర్ గౌడ్ పని చేశారని చెప్తున్నారు. తోటి సిబ్బంది వెంటనే మంటలార్పి శంకర్ను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ శంకర్ చనిపోయారు. ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒక నిండు ప్రాణం బలవడం పట్ల ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ శంకర్ గౌడ్ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం ఓ కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసింది. శంకర్ గౌడ్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో ధైర్యం, మనోబలం కలగాలని కోరుకుంటున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం గమనిస్తోందని, వారి సమస్యల పరిష్కారానికి తాము చిత్తశుద్ధితో ఉన్నామని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం కార్మికులతో చర్చలు జరుపుతోందని, ఏ సమస్యకైనా చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందని పేర్కొన్నారు. కార్మికులు ఎవరూ తొందరపడి ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడొద్దంటూ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.